శతమానం భవతి. షిట్, ఇప్పుడు వీళ్ళ కంట్లో పడ్డానంటే కార్తీక్కి డౌట్ వస్తుంది. నేనేం చెప్పినా ఖచ్చితంగా కార్తీక్ నమ్మడు. మావయ్య గురించి తెలిసిపోతుంది. అమ్మయ్యా, మొత్తానికి వాళ్ళు నన్ను చూడలేదు. ఇంకెవ్వరి కంట పడకుండా ముందు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఎస్ఐ గారు, ఏంటి అలా చూస్తున్నారు? అదేంటి మేడం, మీరు ఎంతగానో ఇష్టపడే మీ మామయ్య చనిపోయారని అంతలా ఏడ్చారు. ఆయన క్రిమేషన్ కూడా మీ చేతులతో చేయలేనని అంత బాధపడ్డారు. మీ బాధను చూసే కదా క్రిమేషన్ కూడా మేమే చేస్తామని చెప్పాం. మళ్ళీ ఆ తర్వాత ఆయన క్రిమేషన్ బాగా జరిగిందా, మిగిలిన ఏర్పాట్లన్నీ చేశారా అని అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదేంటి? అదేం లేదండి, చెప్పాను కదా, మా మావయ్య చనిపోయారన్న బాధని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను మీతో మాట్లాడలేకపోయాను. మీరు చెప్పింది నిజమే అయితే మీ మామయ్య క్రిమేషన్ సజావుగా జరిగిందా అని మీరు మమ్మల్ని అడిగి ఉండాలి కదా. అలా అడగలేదు. పైగా మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే మీరేదో టెన్షన్లో ఉన్నట్టుగా ఉన్నారు తప్ప బాధలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఏంటి ఎస్ఐ గారు, ఒక మనిషి గురించి బాధపడుతున్నావంటే ఎక్కడ కనిపించినా ఏడుస్తూనే ఉండమంటారా? కళ్ళల్లో నీళ్లు కనపడితేనే మనిషి మీద ప్రేమున్నట్టు బాధ ఉన్నట్టు కాదండి. బాధ అనేది గుండెల్లో ఉంటుంది. నన్ను గుండెల మీద పెట్టి పెంచిన మా మావయ్య పోయారన్న బాధ నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. మా మావయ్యని అలా చూసి నేను తట్టుకోలేకపోయాను. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ బానే చేసుంటారని నాకు అనిపించింది. అందుకే అడగలేదు. సరేనండి, నాకు కొంచెం పనుంది, వస్తాను. భాను, నువ్వు నేను వేరువేరు కాదు, మనిద్దరం ఒకటే కదా. నిన్నంటే నాకు కోపం వస్తుంది, నన్నంటే నీకు కోపం వస్తుంది. కానీ మనిద్దరం కలిసి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని వైశాలి జీవితాన్ని నిలబెట్టాలి. ఇక నీ ప్రతి అడుగులో నేను అడుగు కలిపి నడుస్తాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను ఉంటాను. నువ్వొక్కదానివే ప్రయత్నించి సాధించలేంది మనిద్దరం కలిసి ఒకటిగా ప్రయత్నిస్తే తప్పకుండా సాధిస్తాం. కాదనుకో. బాబు, చాలా సంతోషమయ్యా. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడుగా కాదు, నా కొడుకులా కనిపిస్తున్నావు. చాలా సంతోషమయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏంటి సార్ ఆవిడ్ని ఫాలో చేస్తున్నారు? నాకెందుకో ఆవిడ మీద అనుమానంగా ఉంది. వాళ్ళ మామయ్య చనిపోయాడని తెలియగానే తన ఏడ్చిన ఏడుపు చూసి అసలు వాళ్ళ మామయ్య లేడు అనే నిజాన్ని ఎలా తట్టుకుంటుంది అని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు తను బాధపడుతున్నానని చెప్తుంది, కానీ ఎక్కడా బాధ మాత్రం కనిపించట్లేదు. అందుకే అనుమానం వచ్చింది. అది కాకుండా చేతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఇంత డబ్బున్న వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏ డ్రైవర్ను పంపించి మెడిసిన్స్ తెప్పించుకుంటారు. కానీ తనే వచ్చి తీసుకువెళ్తుంది అంటే నాకు కాస్త అనుమానం వచ్చింది. అందుకే ఫాలో అవుతున్నాను. తను ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో చూద్దాం. నిజంగా క్రైమ్ చేస్తే అప్పుడు పట్టుకుందాం. అమ్మని, ఎంతైనా పోలీస్ అనిపించుకున్నావు. మేడం ఎంత గొప్పగా నటించినా మనసులో ఏముందో బాగానే కనిపెట్టావు. ఆ చేతిలో ఉన్న మందులు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు పొరపాటున తను అక్కడికి వెళ్ళిందంటే ఇద్దరు బుక్ అయిపోతారు. అసలే నాకు ఎంతో డబ్బు సహాయం చేస్తున్న మనుషులు ఇప్పుడు వీళ్ళకు సహాయం చేసి ఇంకాస్త డబ్బులు అడగొచ్చు. మేడం, మేం మిమ్మల్ని ఫాలో చేస్తున్నాం.
అమ్మాయిసే, నేను ఎంత గొప్పగా నటించినా నీకు నా మీద అనుమానం వచ్చిందా? కానిస్టేబుల్ పక్కనున్నాడు కాబట్టి నేను బతికిపోయాను. ఇప్పుడు నేను మా మావయ్య దగ్గరికి వెళ్ళానంటే నువ్వు ఖచ్చితంగా నన్ను బుక్ చేస్తావు. ఏం చేయాలి? భాను, ఏంటిది? ఇంతకన్నా నా ప్రేమ నేను ఎలా చెప్పగలనండి? నేను ఒక్క మాట కూడా మీకు చెప్పకుండా ఈ ఇంటికి వచ్చాను. అయినా సరే మీరందరూ ఇంత గొప్పగా నా గురించి ఆలోచించారంటే నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చే రోజు మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు మీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాను, కానీ పరిస్థితి ఇంకోలా మారింది. అయినా సరే మీరు నన్ను అర్థం చేసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను వెళ్తాననగానే నన్ను పంపించారు. 2 రోజుల్లో వస్తానని మాటిచ్చి నేను మీ దగ్గరికి రాలేకపోయాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కాక నాలో నేను ఎంతో మదన పడ్డాను. నేను మీతో కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను. అయినా సరే మీరు నా కోసం నాకు సహాయం చేయడానికి వచ్చారు. నాతో కలిసి నడుస్తానంటున్నారు. ఏ భార్య అయినా ఇంతకన్నా గొప్ప జీవితం ఆశిస్తుంది. తన భర్త తన గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఎంత మురిసిపోతుందో మాటల్లో చెప్పలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నేనెంతో పుణ్యం చేసుకుంటే మీరు నాకు భర్తగా దొరికారు. నిజంగా నేనెంతో అదృష్టవంతురాలనండి. ఈ అభిమానం, ఈ ఆదరణ ఇదంతా నీ దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకేమీ తెలియకుండా ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అయినా సరే నువ్వన్నీ భరించావు, నన్ను సహించావు. కానీ ఏ రోజు మా మీద ప్రేమను మాత్రం చంపుకోలేదు. మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నావు. అవన్నీ తలుచుకుంటుంటే అప్పుడు నీ విషయంలో నేనైనా ఇలా ప్రవర్తించాము అని మాలో మేమే ఎంతో మదన పడుతున్నాం. అప్పుడే అర్థమైంది భాను, నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా అందులో ఒక అర్థం ఉంటుంది అని. అమ్మ కూడా అదే ఆలోచించింది. అందుకే ఒక సమస్య ఉందని నువ్వు చెప్పగానే ఆ సమస్య ఏంటి అని అడగకుండానే నిన్ను పంపించింది. మావయ్య వచ్చి నువ్వు రాలేకపోయావు, క్షమించమని అడిగితే అమ్మ ఒక్కటే చెప్పింది, నా కోడలు ఓడిపోకూడదన్నయ్య, తన సంకల్పం గెలవాలి అని చెప్పింది. అప్పుడే మా అందరికీ తెలిసింది అమ్మ నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. అమ్మ నీతో మాట్లాడతానంటుంది, వీడియో కాల్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎలా ఉన్నావు భాను? నేను బాగున్నాను అత్తయ్య. నేను మీకు మాటిచ్చి తప్పినందుకు నన్ను క్షమించండి. ఇదేంటి ఆంటీ భానుతో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు? అసలేం జరుగుతోంది? మీరు నాతో ఎక్కువసార్లుగా మాట్లాడినట్టు తెలిస్తే వాడికి అనుమానం వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా నేను ఇలాంటి పనులు చేయను. పర్వాలేదే, నేనే తెలివైన దాన్ని అనుకున్నాను. మీరు నాకన్నా తెలివైనవారు. కానీ నేను కూడా ఈ విషయం మీకు ఫోన్లో చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా ప్లాన్ చేయటం నా స్పెషాలిటీ. జస్ట్ మీరెక్కడున్నారో తెలుసుకోవటానికి మాత్రమే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కూడా మీరు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి, మా మావయ్య సఫర్ అవుతూ ఉంటాడు. పదండి. మావయ్య, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఒక పక్క ప్రాణం పోతుంది. లేదు మావయ్య, ఈ డాక్టర్ అతి తెలివితో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఈయన ఎక్కడున్నారో తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టింది. డాక్టర్ గారు వచ్చారుగా, ఇంక నీకేం కాదు. టైం అయిపోతుంది. నా మొహం ఏం చూస్తారు?
ట్రీట్మెంట్ చేయండి. సరే. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయాలంటే నా ఫీజు ఎంత ఇస్తారు? అదేంటి డాక్టర్, ₹1,00,00,000 ఇచ్చాను కదా, మళ్ళీ కొత్తగా ఫీజు అడుగుతున్నారేంటి? ₹1,00,00,000 ఇచ్చింది బతికున్న మీ మావయ్య చచ్చిపోయాడని చెప్పినందుకు, అంతేగాని మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి కాదు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను మేడం. అందుకే గవర్నమెంట్ డాక్టర్నైనా నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇప్పుడు ఫీజు ఇస్తాను అంటేనే ట్రీట్మెంట్ చేస్తాను. నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే నేను చెప్పిన అబద్ధం నిజమవుతుంది. ఏం చేద్దాం? ₹1,00,000 ఇస్తాను, ఓకేనా? 1,00,000 అంటే లక్షణంగా ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే. డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదు కదా? చూడండి, మీకు జరిగింది సర్జరీ. అది పూర్తిగా తగ్గే వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయినా ఒక్కరోజు కూడా మందు తాగకుండా ఉండలేకపోవడం చాలా బ్యాడ్ హ్యాబిట్. ముందు అది కంట్రోల్ చేసుకోండి. ఒక్కరోజు తాగకుండా ఉండలేకపోవడం కాదు, నేను జైల్లో గత 6 నెలలుగా ఉన్నాను. అక్కడ ఒక్కసారి కూడా మందు ఇవ్వలేదు. బయటికి రాగానే మందు తాగకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. అందుకే కక్కుర్తి పడి తాగేశాను. మీ కక్కుర్తికి పనిష్మెంట్ ఎలా ఉందో అర్థమైంది కదా. దెబ్బ తగిలినంత ఈజీ కాదు మానడం అంటే. సర్జరీ అయింది కదా, అది పూర్తిగా నయమవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అంతవరకు మేము ఇచ్చిన మందులు వేసుకోవాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన మందు ఇష్టం వచ్చినట్టు తాగకూడదు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, కాస్త మత్తుగా ఉంటుంది, పడుకోండి. పొద్దున కల్లా రికవరీ అవుతుంది. హా, ఇక మీ మావయ్యకి ఏం భయం లేదు. ఈ రాత్రంతా హ్యాపీగా పడుకుంటారు. పొద్దున్న లేచాక టిఫిన్ పెట్టి ఆ టాబ్లెట్స్ వేయండి. ఒక వారం రోజులు ఇదే కోర్సుని కంటిన్యూ చేయండి. తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక్కడ క్యాబ్ దొరుకుతుందో దొరకదో మీరే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చూడండి డాక్టర్, మా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారన్న కృతజ్ఞత మీకు కొంచెం కూడా లేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయమంటే కరెక్ట్గా కాటన్ చేత్తో పట్టుకొని ట్రీట్మెంట్ చేయాలి అంటే నాకు ఎంత ఇస్తారు అని అడిగారు. అవసరం నాది కాబట్టి ₹1,000తో పోయేదానికి ₹1,00,000 ఇస్తానన్నాను. అప్పుడే మీరు ట్రీట్మెంట్ కూడా చేశారు. సో మా మావయ్య లేచి తనకి బాగుందని చెప్పే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. ఒరే అభి, ఈ రెండో పెళ్ళేంట్రా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. అమ్మ బాను, అసలు వీడు ఆగమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఈ బాను తన వల్ల పని అవడం లేదని తన భర్త సాయం తీసుకుని మరీ వచ్చింది. ఈ జంట కనుల పంటగా మన ఇంటికి వచ్చారు కదా, ముందు వాళ్ళేం చెప్తారో విందాం. తర్వాత నువ్వు చెప్పొచ్చులే, చాలా టైం ఉంది కదా. చూడబ్రామ్, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. వైశాలి చాలా మంచి అమ్మాయి, తనను వింతలా బాధ పెట్టకూడదు. అయినా ఎంతో మంచిగా ఉండే నువ్వు ఇలా మారిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరొకసారి ఆలోచించు. భార్యని కన్నీరు పెట్టించిన వాడు బాగుపడ్డు. అదే తనను అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక డబ్బంటావా, అది ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు. డబ్బు గురించి నిజంగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవడం మంచిది కాదు. లెక్చర్ చాలా బాగుంది. మా వదిన గారు రాసిచ్చారా లేక మీరే ప్రిపేర్ అయ్యారా? అయినా ఇంకా మా అంటున్నావేంటి? మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు కదా. సో బాను, కార్తీక్ మీరు నాకు జస్ట్ తెలిసిన వారంతే.
మన మధ్య ఎలాంటి బంధం లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నా పెళ్ళి. మిమ్మల్ని పిలవకూడదు అనుకున్నాను, కానీ మీరు వచ్చారు కాబట్టి మాట చెప్పడం మంచిదని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అభిరామ్? ఇప్పుడు నువ్వు చేసిందే తప్పు అంటుంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుస్తుందా? అభిరామ్, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ఆలోచించి చూడు, మంచి పని అయితే బాగుంటుంది. తొందరపడి నువ్వెలాంటి నిర్ణయం తీసుకోకు. నిన్ను వేడుకోవడానికి మేమిద్దరం కలిసొచ్చింది. ఒరే, ఆ జంట వచ్చి నిన్ను బతిమలాడుతుంది కదరా, కనీసం వాళ్ళ మాటైనా వినరా? అమ్మగా నేను ఎంత చెప్తున్నా నువ్వు నా మాట పట్టించుకోవడం లేదు కదా. కనీసం నిన్ను అభిమానించే వాళ్ళు చెప్తున్న మాటని చెవికెక్కించుకోరా. ఏంటమ్మా, ఈ జంటను చూసి నువ్వు మురిసిపోతున్నావా? ఏం కార్తీక్, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, లేక కొత్తగా నటిస్తున్నారా? పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా మీరిద్దరూ భార్యాభర్తలుగా అందరి ముందు ఉంటున్నారు, కానీ నిజమైన భార్యాభర్తలుగా బతకడం లేదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. విడివిడిగా ఉంటున్న మీరు విడిపోయిన మమ్మల్ని కలపడానికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన నేను మాట వినను అని భానుకి చెప్పాను కదా, ఆ విషయం మీకు చెప్పలేదా? ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం నేను వింటాననుకుంటున్నావా? చూడు అభిరామ్, నా మాటే కాదు, మా అమ్మ కూడా తన మాటగా నీకు చెప్పమంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, అది ఆవిడ అభిప్రాయం. చాలా బాగుంది కార్తీక్. తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి మీ దగ్గర ఉంది. కట్టల కట్టల డబ్బు మీ ఇనపెట్లో మూలుగుతుంది. అందులో 50 లక్షలు ఇవ్వడానికి మీకెవరికి మనసు రావడం లేదు. నీతులు చెప్పడానికి మాత్రం ముందు భాను వచ్చింది, తర్వాత నువ్వు వచ్చావు, ఇప్పుడు మీ అమ్మగారు అంటున్నారు. మీ అందరికీ నేనేం బానిసని కాదు మీ మాటలు లెక్క చేయడానికి. ముందు మీ కాపురం సరిదిద్దుకోండి, తర్వాత నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోండి. నా జీవితం నా ఇష్టం, నన్ను వదిలేయండి. ఈ రోజు జరిగే నా పెళ్లిని మీరిద్దరే కాదు కదా, మిమ్మల్ని పంపించిన మీ అమ్మ కూడా ఆపలేదని చెప్పండి. వెళ్ళండి. ఏంట్రా వాగుతున్నావ్? ఏమండి? నీకు మాటలతో చెప్తే వినవారా? నీ సంగతి చెప్తాను. ఏమండి? నిన్ను అయ్యో, ఏమండి? రామ్మా, అక్కడేమైంది? ఏంటి బాను, అభిరామ్ ఏమన్నాడు? మీరు చెప్పిన మాట విన్నాడా లేదా? వినడం లేదు వైశాలి, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు తన పెళ్ళంట. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా తలరాత ఇదే అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒకప్పుడు నేను చేసిన పాపాలే ఇప్పుడు నన్ను శాపాలుగా మరి వెంటాడుతున్నాయి. అప్పుడు నవ్వుతూ చేశాను, ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాను. ఇక నా గురించి మీరు వాళ్ళ దగ్గర మాటలు పడకండి, ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. నా మా నాన్న నన్ను వదిలేసేయండి. అలా ఎలా వదిలేస్తాం వైశాలి? చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం అవుతుంటే మేము వదిలేసి వెళ్ళిపోతే బంధువులు ఎలా అవుతాం? భాను మనసేంటో తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది నిజమే బాబు, కానీ ఏం చేయడం? ఆ అభిరామ్ మనసు మారటం లేదు. ఎవరు ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. చివరికి ఇప్పుడు పెళ్లి కూడా తలపెట్టాడంటే ఏమనుకోవాలి? తొందరపడి వైశాలి సంతకం పెట్టి తప్పు చేసింది. ఆధార్యంతోనే ఈరోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలాంటి వాణ్ణి వదలకూడదు, వెంటనే పోలీస్ కేసు పెట్టాలి. బాను, ఇంకా ఆలోచించడం అనవసరం. గృహహింస చట్టం కింద కేసు పెడదాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. లేదు రాము, ఇప్పుడు మనం పోలీస్ కేసు పెట్టినా ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయి కాబట్టి వైశాలి అనుమతితోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు. అది కాక మన మీద మరింత కోపం పెంచుకుంటాడు. ఇంకో 2-3 గంటల్లో తను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా మొదటికే మోసం వస్తుంది. సమయం లేదు,
తను మారే పరిస్థితి కూడా లేదు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఇంక మనం ఏం చేయగలం? దేవుడి మీద భారం వేసి ఊరుకునేంత పరిస్థితి కాదు వైశాలి. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపాలి. దానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. నా మాట నిజం. ముందు మనం ఈ పెళ్లి ఆపాల్సిందే. ఇప్పటికిప్పుడు పెళ్ళి ఎలా ఆపుతాం? వాళ్ళకన్నీ తెలిసి ఒప్పుకున్నారని అభిరామ్ చెప్తున్నాడు కదా. మరి అన్నీ తెలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ పెళ్లిని ఎందుకు ఆపుతారు? పెళ్లి ముహూర్తానికి ఇంకా 2-3 గంటల సమయం మాత్రమే ఉన్నప్పుడు మనమేం చేయగలుగుతాం భాను? అన్నీ తెలిసే చేసుకుంటున్నానని అభిరామ్ చెప్పాడండి. కానీ అక్కడ వాళ్ళకేం చెప్పాడో తను మనతో చెప్పలేదు. ముందు మనం ఆడపెళ్లి వారిని కలుద్దాం. పెళ్లి కూతురికి ఈ సమస్య అంతా వివరిద్దాం. తప్పకుండా తను ఆలోచిస్తుంది, మనల్ని అర్థం చేసుకుంటుంది. ఇంకో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసి తన జీవితాన్ని బాగు చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు. అదే కాక అభిరామ్ ఇలాంటి వాడని తెలియక ముందు ఈ పెళ్లి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ తన మనస్తత్వం ఇది అని తెలిసాక ఖచ్చితంగా ఎవరైనా ఆపుతారు. వెంటనే వెళ్ళి ముందు పెళ్లి కూతురు ఫ్యామిలీతో మాట్లాడదాము. పెళ్లి ఆగిపోతుంది, తర్వాత అభిరామ్తో మాట్లాడొచ్చు. ఈ పెళ్లి జరిగిపోతే మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు మన ముందున్న ఏకైక పరిష్కారం ఇదొక్కటే. ఏంటి, నేను చెప్పినట్టు వాళ్ళని ఫాలో అవుతున్నావా? అవుతున్నాను మేడం. ఒక పెద్ద విషయం తెలిసింది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి, ఆ పెళ్ళి ఆపడానికి భాను కార్తీక్ ఇంకేమైనా కొత్త ప్లాన్లు వేస్తున్నారా? అవును మేడం, ఇప్పుడే వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ పెళ్లి ఆపడానికి అభిరామ్తో మాట్లాడారు. తను వినలేదని వాళ్ళ మాటల వల్ల అర్థమైంది. వినేవాడే అయితే ఇంకో పెళ్లి దాకా ఎందుకు వస్తాడు? ఇది నాకు పాత న్యూసే. కొత్త న్యూస్ ఏమైనా ఉంటే చెప్పు. అందుకే మేడం, భాను కార్తీక్ ఆడపిల్ల వారి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడి అభిరామ్ విషయం, వైశాలి విషయం చెప్పాలనుకుంటున్నారు. అలా చేస్తే పెళ్ళి అవుతుందని వాళ్ళు డెసిషన్కి వచ్చారు మేడం. వాళ్ళు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు మేడం. గుడ్. ఇది కదా మంచి విషయం. అంటే నీకిచ్చిన డబ్బులకి సరైన న్యాయం చేశావు. వాళ్ళని ఇలాగే ఫాలో అవుతూ వాళ్ళేం చేస్తున్నారో ప్రతిదీ నాకు అప్డేట్ చేయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఆ పెళ్లి ఆగిపోతుంది కదా మేడం. ఇంకా ఫాలో చేయడం దేనికి మేడం? నేను నీకు డబ్బులిచ్చింది నువ్వు చెప్పింది నేను వినటానికి కాదు, నేను చెప్పిన పని నువ్వు చేయటానికి. చెప్పింది మాత్రమే చేయి. నాకు సలహాలు ఇవ్వాలని మాత్రం ట్రై చేయకు. సారీ మేడం, మళ్ళీ అప్డేట్ ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేస్తాను. నీలిమ గారు, మీ విషయంలో నేను చాలా తక్కువగా అంచనా వేశాను. కానీ మీరు అనుకున్నది సాధించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఇప్పుడే అర్థమైంది. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతారు కదా. చూడండి డాక్టర్, కార్తీక్ని నేను గెలుచుకోవాలన్నది నా కల. ఆ కల నెరవేరకుండా నేను కంటి నిండా నిద్రపోలేను, ప్రశాంతంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అనుకున్నది సాధించే వరకు ఎంతమందినైనా సాధిస్తాను, ఎన్ని ఘోరాలైనా చేస్తాను. సరే, మీరు వెళ్ళండి. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. వస్తానండి. ఏమండి, మీరు హాస్పిటల్కేనా వెళ్ళింది? డాక్టర్ని కదా, హాస్పిటల్కి వెళ్తాను. ఒకవేళ యాక్టర్ని అయి ఉంటే స్టూడియోకి వెళ్ళేవాడిని కదా. అయినా నీకెందుకు అనుమానం వచ్చింది? ఒక డాక్టర్గా మీ పని ఎంతసేపు ఉంటుందో నాకు తెలుసండి. కానీ రాత్రంతా రాకుండా ఉన్నారంటే మీరు వెళ్ళింది హాస్పిటల్ కాదని అర్థమవుతుంది. చూడు, నేను చేసే వృత్తిలో నాకు చాలా సమస్యలుంటాయి. వాటిని నేనే చూసుకోవాలి. వాటి గురించి నువ్వు అనవసరంగా ఎంక్వైరీలు చేయకు. ఇంకెప్పుడు ఇలా నా ముందు మాట్లాడుకో. మీకేం కావాలన్నా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది.
దానికి డబ్బు ఎలా సంపాదించాలో కూడా చూడవలసిన బాధ్యత నాది. అది నా హెడేక్ నేను చూసుకుంటాను. కానీ ఇలాంటి ప్రశ్నలు వేసి నాకు హెడేక్ కాకుండా నువ్వు చూసుకో. అదేంటి మమ్మీ, డాడీ నువ్వేమన్నావని అంత సీరియస్ అవుతున్నారు? ఏ వ్యక్తికి అయినా నిజాయితీగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కోపం రాదమ్మా. ఏదైనా తప్పు చేసినప్పుడే సమాధానం చెప్పలేక ఇలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ క్షణం వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అదే వాళ్ళని కష్టాల పాలు చేస్తుందని తెలుసుకోలేకపోతారు. సరే పద. బాను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వే మాట్లాడి పెళ్లిని ఆపేయాలి. తప్పకుండా అండి. నాకు తెలిసినంత వరకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే రేపు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా వీళ్ళు నా మాట వింటారన్న నమ్మకం నాకుంది. పదండి. భాను, నువ్వు ఓడిపోతున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఓడిపోతే నేను గెలిచినట్టు అవ్వదు కదా. నేను గెలిస్తేనే కదా నేననుకున్నది సాధిస్తాను. అక్కడ ఈ ఓటమితో నువ్వు బాధలో ఉంటావు, ఇక్కడ నా తెలివితో నేను గెలుపు దిశగా వెళ్తున్నాను. ఈ అవకాశం నాకు చాలు భాను. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఆంటీ దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరావని నేను నిరూపిస్తాను. నిన్ను ఎంతో నమ్మి పంపించారు కదా, ఆవిడ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఆవిడ దృష్టిలో నిన్నొక దోషిగా నిలబెడతాను. కార్తీక్ని తీసుకెళ్లి అవమానాల పాలు చేసావని ఆంటీకి నీ మీద కోపముచ్చేలా చేస్తాను. ఇప్పుడు నేను ఆడబోయే కొత్త ఆటలో నువ్వు పావులా మారుతున్నావు. నేను వేయబోయే కొత్త ఎత్తుల్లో అందరూ చిక్కుకోబోతున్నారు. ఇవి నీకు తెలియదు కదా. అమాయకంగా నీ ప్రయత్నం నువ్వు చేయి, తెలివిగా నా పని నేను చేస్తాను. ఏంటి నీలిమా, మీ మావయ్య చనిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఉండట్లేదు? ఎప్పుడు చూసినా అసలు అలా బయటికే వెళ్ళిపోతున్నావు? అదే ఆంటీ, మావయ్య చనిపోయారు కదా, అక్కడ క్రిమిషన్ పోలీసులు చేశారు కదా. అయినా చిన్న చిన్న పనులుంటాయి కదా, వాటి మీద నేను తిరుగుతున్నాను ఆంటీ. అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఎవరికేమీ చెప్పడం లేదు. పర్లేదు నీలిమా, నీ పని నువ్వు చేసుకో. కానీ ఆ పని వల్ల ఇంకొకళ్ళెవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకో. ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది ఏదో ఒక రోజు నీ మెడకే చుట్టుకుంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను చూసుకుంటానంటీ, నాకు తెలుసు కదా. అందరిలా మీ కోపం వచ్చే పని నేనెందుకు చేస్తాను? నేను ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలంటీ, చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఒక పెద్ద ప్రయోజనం జరగబోతోంది. చెప్పమంటారా? ఏంటది? పంతులు గారు, అన్ని సామాన్లు వచ్చినట్టేగా. తీరా పెళ్లిపీటల మీద కూర్చున్నాక అది రాలేదు ఇది రాలేదంటే అందించడానికి ఇక్కడ ఎవరూ లేరు. అన్నీ నేనే చూసుకోవాలి. మీకేం కావాలన్నా నేనే ఇచ్చి నేనే పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అలాగే బాబు. ఇంట్లో ఎవరికి ఇష్టం లేని పెళ్లి నువ్వు ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పనుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పదుగా మరి. అన్నీ వచ్చినట్టే. పెళ్లి కూతురు వాళ్ళు వస్తే ముహూర్తం సమయానికి పీటల మీదకి వస్తారు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో అడగండి. పెళ్లి కొడుకుని ఇక్కడే ఉన్నాను, పిల్లనివ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడు ముందు జరుగుతున్న పెళ్లిని ఏ దేవుడు ఆపలేడు. వాళ్ళు సమయానికి వస్తారు గాని మీ పని మీరు చేయండి. ఏంటి మావయ్య ఎంత లేట్ అయింది? ఏం లేదు అల్లుడు గారు, ఆడపిల్ల పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. పొరపాటున ఏమైనా మర్చిపోయామనుకోండి, ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడతాం కదా. అన్నీ సర్దుకుని వచ్చాం. అయినా ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా. సమయం ఉందిలే కానీ ముందుగా వస్తే మంచిది కదా అనుకున్నాను. సరే వెళ్దాం రండి. వైశాలి, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితానికి ఏడుపు కాకుండా ఇంకేం మిగిలింది బాను? నా భర్త నా కళ్ళ ముందే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. పెళ్లి వారు కూడా గుడి దగ్గరకు వచ్చేసారు. ఇక పీటల మీద కూర్చోవడమే ఆలస్యం. ఆయన గుండెల్లో నాకు స్థానం లేదు. ఇప్పుడు తన పక్కన ఇంకో అమ్మాయి వచ్చి చేరుతుంది. ఒక ఆడదానికి ఇంతకన్నా నరకమేముంటుంది? ఇంతకన్నా బాధే ఉంటుంది. తల్లి, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నీ జీవితాన్ని నిలబెట్టడానికేగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికే భాను, కార్తీక్ ఇంత సాహసం చేస్తున్నారు. మీ గురించి మేమంతా ఉన్నప్పుడు నువ్వెందుకు తల్లి అనవసరంగా భయపడుతున్నావు? చూడు వైశాలి, మూర్ఖత్వంతో అభిరామ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు. తను చేస్తున్న తప్పేంటో తనకి తెలిసేలా మేం చేస్తాం. నువ్వేం భయపడకు. ఏదైనా జరిగే ముందు అది జరుగుతుందా లేదా అన్న భయం ఉంటుంది, కానీ చేయగలనన్న ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చేయలేము అనుకుంటే చేయలేమోనన్న భయం మనల్ని 4 అడుగులు వెనక్కి నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేసి మనం అనుకున్నది సాధించాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమసర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్వతి సీదసాదనం. అమ్మా, నీ కోడలికి ఇవ్వాల్సిన పట్టు చీరవు. పంతులు గారు, ముందే చెప్పానుగా, అన్ని అనుకున్న సమయానికి అనుకున్నట్టే జరగాలి. అలాగే బాబు. అసలే చాలా దివ్యమైన ముహూర్తం అంట. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఎవరూ విడదీయలేరంట. అందుకే ఏరుకొని ఈ ముహూర్తం పెట్టించాను. నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఆ బట్టలు ఇచ్చేసే. ఇదిగోండమ్మా. మీరు బట్టలు మార్చుకోండి. ఇలాగే ఇక్కడ ఏర్పాట్లు మేము చూసుకుంటాం. అలాగే బాబు. ఏంటండి గుళ్ళో పెళ్లి? డాడీ మన పెళ్లి గ్రాండ్గా చేస్తాను, అంగరంగ వైభవంగా చేస్తాను అన్నారు కదా. అదంతా కాదని మీరేంటి ఇలా గుళ్ళో పెట్టారు? మన పెళ్లి గొప్పగా జరగడం కాదు నాకు కావాల్సింది. పెళ్ళైన తర్వాత మన జీవితం గొప్పగా ఉండాలి. మనం ఆనందంగా బతకాలి. అది కదా మనకు కావాల్సింది. జీవితాంతో మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగుంటుంది. మంచి పని చేసావు బాబు. మీరు జీవితంలో ఏ కష్టం లేకుండా బ్రతకడానికి నేను చేస్తానంటున్నాను కదా. ఇంకా మీ ఆనందానికి ఏ లోటు ఉండదు. పదండి. ఏమండి, పదండి. అమ్మా, వైశాలి, డ్రెస్ చేంజ్ చేసుకుందు కానీ పద.
వైశాలి, ఏం జరిగినా నువ్వు టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకేనా? ఓకే ఓకే. ఏంటి వదిన గారు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు? భార్య గొప్పతనం, జీవితం అని మీ అక్క జీవితం నిలబడ్డానికి ఇంత నాటకం ఆడుతున్నారే. కానీ నా జీవితంలో ఉన్న అప్పులు తీర్చడానికి 50 లక్షల రూపాయలు ఇవ్వలేకపోయారు. అది మీ బుద్ధి. కానీ నేను కష్టాల్లో ఉన్నానంటే మా మావయ్య నాకు 1 కోటి రూపాయలు ఇస్తారన్నారు. అది వాళ్ళ మనసు. అందుకే నేను కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. తనను జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను. నా కష్టాలు తీర్చేవాళ్లే నా వాళ్ళు అవుతారు. కానీ మీరెవరూ కారు కదా. ఏంటి వైశాలి, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పిన మాట ఏంటి? నువ్వు పెట్టిన సంతకం ఏంటి? జీవితాంతం ఇంట్లో పని మనిషిగా ఉంటాను అన్నావు. ఏ మళ్ళీ నాతో ఉండాలని ఆశ కలిగిందా? నాతోనే జీవించాలని కోరిక పెరిగిందా? ఇవన్నీ నేను ఒప్పుకోను. నా కష్టానికి పనికిరాని నువ్వు నాకు ఇష్టంగా ఎప్పటికీ మారవు. అందుకే నేను 2వ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా సంతకం పెట్టేలా చేశాను. లీగల్గా ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం ఎవరి తరం కాదు. ఏంట్లాయర్ గారు, మీరు చెప్పాల్సిన మాటలు నేను చెప్తున్నాను వీళ్ళకి. చెప్పండి, ఈ పెళ్లి చట్ట ప్రకారమే జరుగుతుంది. ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళకే రిస్క్ అని చెప్పండి. చూడండి, మొదటి భార్య తనకు పిల్లలు పుట్టారని అంగీకరించి సంతకం పెట్టించింది. భర్త 2వ పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టే కదా. మనస్ఫూర్తిగా తన సంతకం పెట్టిన పేపర్స్ ఇవి. ఈ 2వ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మీరు వచ్చి గొడవ పెట్టారని తెలిస్తే మీ మీద కేసు పెట్టొచ్చు. అది మీకే రిస్క్. ఈ పెళ్లి జరిపించడమే మీకు మంచిది. నమస్తే మేడం, మీకోసమే నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండి లేట్ అయింది. ఇంతకీ ఫైల్ తీసుకొచ్చావా? తెచ్చాను, ఇదిగోండి మేడం. అర్థమైంది కదా. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా మీకన్నా ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడం ముందు మీరు మానుకోండి. ఈ పెళ్లి ఆపడానికి మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారని నేను ప్రతిదీ ముందే ఊహించాను. సోదెమ్మగా వచ్చి సోది చెప్పిన రోజే అర్థమైంది మీ బుద్ధేంటో. అందుకే నా ఏర్పాట్లో నేనున్నాను. అంతా నేను చేయవలసిన ఏర్పాట్లు చేసుకునే ఉన్నాను. వైశాలి పెట్టిన సంతకం మనిషి సంతకం కాదు, తన జీవితాన్ని తనే శాసించుకున్న సంతకం. నా జీవితానికి ఎలాంటి అడ్డు రాకుండా లైన్ క్లియర్ చేసిన సంతకం. ఆ సంతకం ఉంది కాబట్టే ఈ పెళ్లిని మీరు కాదు కదా, ఆ గుళ్ళో ఉన్న దేవుడు వచ్చినా కూడా ఆపలేడు. అది నేను నిర్ణయించుకున్నాను. ఇంకా మన పెళ్లి ఆపడం ఎవరి తరం కాదు కావ్య. మన పెళ్లి జరుగుతుంది. నువ్వే నా భార్యవి. జీవితంతో మనమే హ్యాపీగా ఉంటాం. ఇన్నాళ్ళు ఒక పని మనిషిగానైనా వైశాలి మన ముందుంటుంది అనుకున్నాను. కానీ ఈ క్షణంతో తనకి ఆ అవకాశం కూడా లేదు. ఇంకెప్పటికీ తను మన ఇంట్లో ఉండదు. ఒరే అభి, అది కాదురా, నేను చెప్పేది వినరా. చాలమ్మా, నీకు కన్నకొడుకు జీవితం కన్నా కోడల మీదే ప్రేమ ఎక్కువ ఉందని అర్థమైంది. నేను అప్పుల్లో మునిగిపోయినా నువ్వు వైశాలి కన్నీళ్లు పెట్టకూడదని కోరుకున్నావు. చూస్తుంటే నువ్వు నన్ను కన్నావా అని అనుమానంగా ఉంది. నువ్వు ఉండాలి అనుకుంటే మాతో ఉండు. నీ కూడా ఇష్టం లేదంటే వైశాలితో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పెళ్లి మాత్రం ఆగదు, జరిగి తీరుతుంది. చూడు కావ్య, ఏ పట్టు చీర అక్కర్లేదు, కట్టుకున్న చీర చాలు. నువ్వు పీటల మీద కూర్చో. పంతులు గారు, ముహూర్తానికి ఎంత సమయం ఉంది? ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది బాబు. ఇది మంచి ముహూర్తం అని మీరే చెప్పారు కదా. నిజంగా చాలా మంచి ముహూర్తం అండి. సరిగ్గా 5 నిమిషాల ముందే వీళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి. నా పెళ్లి ఎవరితో జరగాలో వాళ్లతోనే జరుగుతుంది. మావయ్య, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరుతుంది. చూడు బాబు, పెద్దవాడిని చెప్తున్నాను, దయచేసి నా కూతురు జీవితానికి అన్యాయం చేయకు. నీకు కావలసిన 50 లక్షలు ఏదో ఒకటి చేసి నేను తొందరలో ఇస్తాను.
వైశాలిని మాత్రం బాధ పెట్టుకో. నేను తట్టుకోలేనయ్యా. నీ మనసు మార్చాలనే, మీరిద్దరూ బావుండాలనే భాను కార్తీక్ ఇదంతా చేశారు. అంతేకాని దోషిగా నిలబెట్టాలని కాదు. తండ్రిగా వేడుకుంటున్నాను, నా కూతురికి అన్యాయం చేయకు బాబు. ఆ రోజు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం లేకపోయినా ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురికి మాత్రం అన్యాయం చేయకు బాబు, ప్లీజ్ అయ్యా. ఇంకా ఆపుతారా మీ నాటకాలు? ఇంతవరకు వీళ్ళు ఒక నాటకం ఆడారు, ఇప్పుడు మీరు సెంటిమెంట్ నాటకం ఆడుతున్నారు. మీ కన్నీళ్ళకి కరిగిపోవడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. ఇది మీ ఇంటి ఆడపిల్లలాగే ఈ ఇంటి ఆడపిల్ల జీవితం కూడా. పైగా వాళ్ళు నాకు ₹1,00,00,000 ఇచ్చారు. డబ్బులిస్తే మీ అమ్మాయి ఉంటుందని ఎప్పుడో చెప్పాను కదా. అది వినిపించుకోకుండా నాటకాలాడి ఇదంతా మీరు చేశారు. ఇప్పుడు ఏం చేసినా కూడా నా మనసు మారదు. పంతులు గారు, బాబు, పెళ్లి జరిపించండి. నా మాట విను బాబు. ఆపండి 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 ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి ఇది? కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్టు పెళ్లి ఆపడానికి ఇంతమంది వస్తున్నారేంటి? చూడండి ఊర్మిళాదేవి గారు, మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, మీ వెనక అసలు ఎంత పరపతైనా ఉండొచ్చు, వైశాలి గురించి మీరు ఇంత దూరం వచ్చి ఉండొచ్చు, కానీ ఈ పెళ్లిని ఆపే హక్కు మీ దగ్గర లేదు. నేను పక్కా ఆధారాలతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మొదటి భార్య అంగీకరించి సంతకం పెట్టాక సుప్రీంకోర్టు కూడా ఈ పెళ్లి ఆపలేదు. సో దయచేసి ఇక్కడ గొడవ పెట్టకుండా మీరు 4 అక్షింతలు వేసి వెళ్ళండి. నచ్చలేదంటే మీ వాళ్ళందరినీ తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఈ పెళ్లి మాత్రం ఆగదు, అది గుర్తు పెట్టుకోండి. నిన్ను ఆగు కార్తీక్, ఎందుకు ఆవేశపడుతున్నావు? పెళ్లి కూతురు అన్యాయం అయిపోకూడదని చెప్పి కాపాడాలని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ పెళ్లి కూతురు కలాంటి రాత రాసుంటే మనమేం చేస్తాం చెప్పు? వ్యాధేంటండి? ప్రపంచంలో కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చేటువంటి అరుదైన వ్యాధి ఇదిగో ఈ అభిరామ్కొచ్చింది. ఇది డాక్టర్ ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్. 6 నెలల్లో చనిపోయే వ్యక్తితో వైశాలి జీవితాన్ని పంచుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ పీటల మీద కూర్చుంటున్న అమ్మాయి సరిగ్గా 6 నెలల తర్వాత వీడోగా మారుతుంది. అయినా అది వాళ్ళ ఇష్టం. ఆపడానికి మనమెవరం? ఆపే అధికారం మనకెక్కడుంది? పదండి, మనం వెళ్ళిపోదాం. ఏంటండి మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఇదిగో డాక్టర్స్ చెప్తున్నటువంటి ఈ సర్టిఫికెట్స్ చెప్తున్నటువంటి మాట. కావాలంటే ఇదిగో మీరే చూడండి. భాను కార్తిక్ లాగా నేనిక్కడికి వచ్చి ఏదో నాటకాలాడి పెళ్ళాపాలనుకోలేదు. ఎవరిని తీసుకొస్తే పెళ్ళాగుతుందో వాళ్ళనే తీసుకొచ్చాను. చూసావా అభిరామ్, నిన్ను నిజంగా ప్రేమించేదెవరు ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ మంచి కోరుకునేదెవరో ముందు అది తెలుసుకో. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు వైశాలి నన్ను అభిమానంగా చూస్తుంటే తనకి గతి లేక నాతో బతకడానికి అలా నటిస్తుందేమో అనుకున్నాను, కానీ అదంతా నా మీద ప్రేమని తెలుసుకోలేకపోయాను.
మా అమ్మ నాకు జన్మనిచ్చింది, నా వైశాలి నాకు జీవితాన్నిస్తుంది. ఆ విషయం తెలుసుకోలేకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను. సమయానికి ఊర్మిళాదేవి గారు వచ్చి నా కళ్ళు తెరిపించారు. ఇంకా ఈ కళ్ళు ప్రపంచాన్ని 6 నెలలే చూస్తాయన్న తర్వాత అందరికీ దూరమై వెళ్ళిపోతానని నాకు బాధగా ఉన్నా, అన్నిటికన్నా పెద్ద బాధ నన్ను ఇంతగా ప్రేమించే నా వైశాలికి అన్యాయం చేసి వెళ్ళిపోతానని బాధగా ఉంది. నీలిమా, ఇన్ని రోజులు నువ్వు చేసే పనులు చూసి నిన్ను తిట్టుకునేవాణ్ణి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అనుకునేవాణ్ణి. కానీ వైశాలి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చేయలేని పని నువ్వు చేసినందుకు థ్యాంక్స్ నీలిమా. నువ్వు చేసిన ఈ పని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అవునమ్మా, నా కొడుకు ఒక వ్యాధి ఉందని తెలిసి నా గుండె పగిలిపోయింది. చిన్నాళ్ళు బాధ పెట్టినా నా కోడలు వెళ్ళిపోతానని అనలేదు. నా కొడుకు కోసం ఉంటానంది. భార్యాభర్తల బంధం అంటే అంత గొప్పది. ఆ బంధాన్ని నిలబెట్టిన నువ్వు కూడా గొప్పదానివి బాను. మీరందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నాకే ఈ వైశాలి జీవితం నిలబెట్టాలని కోరిక లేదు. భాను ఆంటీ దగ్గర క్రెడిట్ కొట్టకుండా ఉండాలని ఆలోచించాను. వెళ్ళి ఆంటీ దగ్గర నటించాను. పిచ్చాంటీ నా మాట నమ్మేసి నాతో వచ్చారు. ఇప్పుడు కార్తీక్ దృష్టిలో నా స్థానమే మారిపోయింది. భాను ఓడిపోయింది, నేను గెలిచాను. ఇది కదా నాకు కావాల్సింది. నేను అనుకున్నదే జరిగింది. గెలిచావు భాను. ఇక్కడ నువ్వనుకున్నదే జరిగింది. ఎవరూ ఆపలేరు అని అనుకున్నటువంటి పెళ్లిని ఇదిగో నువ్వాపేశావు. నా కోడలు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అరే, ఏ మనిషైనా సరే మారాలి అంటే ఎంతవరకు వెళ్ళొచ్చనేది నీకు తెలుసనే విషయం నేను ఊహించలేకపోయాను. ఈ క్రెడిట్ అంతా వచ్చి ఆపినటువంటి నాకో లేదంటే సమయానికి నాకు హెల్ప్ చేసినటువంటి నీలిమదో కాదు. పరిస్థితి ఇంతవరకు వస్తే ఏం చేయాలనేది భాను నాకు ముందే చెప్పింది. అసలు ఆ గొప్పతనం మొత్తం భానుదే. సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పింది కూడా భానుయే. అసలేం జరిగిందంటే ఏంటి భాను, ఎంతవరకు వచ్చాయి మీ ప్రయత్నాలు? అత్తయ్య, నేను ఆయన కష్టపడి ఈ పెళ్ళి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ అభిరామ్ మాకన్నా ముందే తెలివిగా అడుగులు వేస్తున్నాడు. మేం వెళ్ళి ఎక్కడ పెళ్ళి ఆపుతామోనని తను ముందే ఊహించినట్టున్నాడు. అందుకే ఆడపిల్ల వాళ్ళకి మా గురించి తప్పుగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పెళ్ళి ఆపడానికి ఇష్టపడట్లేదు. అవునా? అయితే పోలీసుల్ని తీసుకెళ్లి డైరెక్ట్గా అభిరామ్ని అరెస్ట్ చేయించండి. తను చేసినటువంటి తప్పేంటో తనకి తెలుస్తుంది. అప్పుడే తను మారతాడు. లేదత్తయ్య, ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తే తనకు మరింత కోపం పెరుగుతుంది. వైశాలి మీద పగ పెంచుకుంటాడు. కావలసింది అది కాదు. వైశాలి మనసేంటో అభిరామ్కి తెలియాలి. అవతల వాళ్ళు తమ కూతురికి పెళ్లి కావడం లేదని పెళ్లి చేస్తున్నారు. అదే అల్లుడికి రోగం ఉందంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ వైశాలి తన భర్త ప్రమాదంలో ఉన్నాడు అంటే తన వైపే నిలబడుతుంది. దాంతో భార్య విలువేంటో అప్పుడే అభిరామ్కి కూడా అర్థమవుతుంది. అందుకే అత్తయ్య, మీరు నాకు ఈ సాయం చేయాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వింతలా ఆలోచిస్తున్నావు. నేను సాయం చేయకుండా ఎలా ఉండగలను? ఏం చేయాలో చెప్పు. అత్తయ్య, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తన ప్రాణం తర్వాత ఏదైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రాణం పోతుంది అంటే ఆ సమస్య చిన్నగా కనబడిపోతుంది. ఇప్పుడు అభికి డబ్బు పిచ్చి పట్టింది. ఆ డబ్బు కోసం వైశాలిని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బిస్తే సమస్య పరిష్కారం కాదు, డబ్బు మీద మరింత ఆశ పెరుగుతుంది. కానీ తన ప్రాణం మీదకి వచ్చింది అంటే అప్పుడు తన పక్కన ఎవరు నిలబడతారన్నది అర్థమవుతుంది. ముందు తనకి భార్య విలువేంటో తెలియాలంటే తన ప్రాణం పోతుందని మనం ముందు ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాలి. అది నిజమా అన్నట్టు వైశాలితో సహా అందరినీ నమ్మించాలి. అప్పుడే అభిరామ్ మీద వైశాలికి ప్రేమ ఎంతుందో బయటపడుతుంది. తను చేస్తున్న తప్పేంటో అభిరామ్కి కూడా తెలుస్తుంది. అలా మారిన మనిషికి మనం సాయం చేయొచ్చు అత్తయ్య. ఇదే అత్తయ్య మీరు నాకు చేయాల్సిన సాయం. నీ ప్లాన్ చాలా బాగుంది భాను. నువ్వు చెప్పింది నిజమే. ఎంత డబ్బిచ్చినా కొనలేంది ప్రాణమే. ఎంత ఖర్చు పెట్టినా తీసుకురాలేనిది ప్రాణమే.
అది ఉన్నంత వరకే ఏదైనా సాధించగలం. ప్రాణం ఉన్నంత వరకే ఎవరినైనా ప్రేమించగలం. ఎప్పుడైనా నువ్వు గమనించు, మనతో నడిచేవాళ్ళుంటారు కానీ మన కోసం నడిచేవాళ్ళు ఉండరు. కానీ ప్రాణాల మీదకొచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని నిలబడేది జన్మనిచ్చిన తల్లి, జీవితాన్ని పంచుకునేటువంటి భార్య అని అభిరామ్కి తెలిసి రావాలి. అలా తెలియాలంటే ఈ పని మనం తప్పకుండా చేయాలి. అది నేను చేస్తాను. ఆ సర్టిఫికెట్స్తో పెళ్లి టైంకి నేనొస్తాను. అక్కడ ఎలా ఆపాలనేది నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అత్తయ్య. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు. అలాగే భాను. ఇదంతా నేనే చేశానని అనవసరంగా అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంటీ కూడా నాకు చెప్పలేదు, ఏంటి అని ఆలోచిస్తుంది. ఆంటీ, ఎవరితను? ఈ ఫైల్ ఏంటి? అయినా మీరు తీసుకోకుండా నన్నెందుకు తీసుకోమన్నారు? ఈ ఫైల్ ఒక జీవితాన్ని నిలబెట్టబోతుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను ముందు బయటికి రాకూడదు కాబట్టి నిన్ను ఫ్రేమ్లో నిలబెట్టాను. కాసేపట్లో ఇదేంటో, దీని వెనక ఏముందో నీకు కూడా అర్థమవుతుంది. ఏదైతేనే అక్కడ నా గొప్పతనం కనపడాలి. భాను ఏం చేయలేకపోతుందని అందరి ముందు రుజువు కావాలి. ఆంటీని నేనే తీసుకొచ్చాను అన్న క్రెడిట్ నాకే దక్కాలి. కార్తిక్ మనసులో మళ్ళీ నాకు స్థానం కావాలి. దీనికోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత పెద్ద తప్పు చేశాను. డీటెయిల్గా ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడు అందరి ముందు నేను బుక్ అయ్యాను. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు నాకు అర్థమైంది. దేవత లాంటి భార్యని బాధ పెట్టాను. గొప్పవాళ్ళని మీ అందరినీ నానా మాటలు అన్నాను. చివరికి నా కన్నతల్లిని కూడా నేను దూషించాను. ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించండి. మళ్ళీ మీలో ఒకడిగా నన్ను కలుపుకోండి. నిన్ను మాలో మనిషిగా చూసాం కాబట్టే నువ్వు మారడానికి ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాం. నువ్వు ఎప్పటికీ మావాడివే. ఇక నీకు కావలసినటువంటి డబ్బంటావా? నేను నీకు ఇప్పుడే చెక్ రాసిస్తాను, తీసుకో. వద్దు మేడం, డబ్బే జీవితం అనుకున్నాను, కానీ డబ్బును మించిన జీవితం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అప్పులు నేను చేశాను, తప్పులు నేనే చేశాను. వాటిని సరిదిద్దుకుంటాను. ఏదో ఒక పని చేసి నేను చేసిన అప్పును నేనే తీర్చుకుంటాను. నిజంగా తీర్చలేని పక్షంలో ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా సహాయం అడుగుతాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి.